కౌశికి ఆఫీస్ స్టాఫ్‌ని ఒకతన్ని బాగా గుర్తుకు చేసుకొని చెప్పండి. ఏదైనా జరిగిందా అని జేడీ, కేడీ ఇద్దరు అడుగుతూ ఉంటే, బాగా గుర్తు చేసుకునే చెప్తున్నాను సార్ అని అతను చెప్తాడు. బాగా అని వాళ్ళు ప్రెజర్ చేసి అడగటంతో ఒక బుర్కా వేసుకున్న ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతే, మా ఆఫీస్ స్టాఫే హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు అని అతను చెప్తాడు. సరే అంటూ జేడీ, కేడీ ఇద్దరు కార్‌లో బయలుదేరుతూ ఉంటారు. ఎలాంటి క్లూసు దొరకలేదు జేడీ అని కేడీ అనడంతో, అవును పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ వచ్చే వరకు మనం ఆగాల్సిందే. ఈ లోపల మావయ్య బెయిల్ తీసుకొస్తానని చెప్పారు కదా! పద వెళ్దాం అని రాత్రి అంటుంది. మనం ఎలాంటి ప్లాన్ చేయకుండానే కౌశికి అక్క మేనేజర్ మర్డర్ కేసులో భలే ఇరుక్కునింది అని యువరాజు, నిషి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ లోపల ఆఫీస్ స్టాఫ్‌ని మన వైపు తిప్పుకొని అక్కకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి అక్కకి శిక్ష పడేలా చేయాలి అని యువరాజ్ అంటే, ఎవరితోనో చెప్పించటం ఎందుకు, మనమే చెప్దాం విరుద్ధంగా అని నిషి అంటుంది. మనం అలా వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే మనల్ని అసలు ఇంట్లో కూడా ఉండనివ్వరు నిషి అని యువరాజ్ అంటే, ఎందుకు ఉండనివ్వరు, అసలు వదిన జైలుకు వెళ్తుంది, మామయ్య గారు ఆ బాధలో ఉంటారు, మనల్ని ఎవరు ఇంకేమీ చేయలేరు అని నిషి అంటుంది. ఇక ఆ జగదాత్రి, కేదార్‌కి ఇంట్లో ఉండే హక్కే లేదు. వాళ్ళు మనల్నేమీ చేయలేదు. వదిన జైలుకు వెళ్ళింది యువరాజ్, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అని నిషి సంతోషపడుతూ ఉంటే, అప్పుడే వైజయంతి అక్కడికి వస్తుంది. ఏంటత్తయ్య ఎగిరి గంతులు వేస్తారనుకుంటే డల్‌గా ఉన్నారేంటి అని నిషి అంటే, నాకు కూడా ఎగిరి గంతులేయాలనే ఉందమ్మీ. కానీ బెయిల్ తీసుకువస్తానని మీ మామయ్య గారు వెళ్లారు. ఆ జగదాత్రి, కేదార్ కూడా ఎక్కడికో వెళ్లారు అని వైజయంతి అంటే, వాళ్ళు ఇరుక్కున్నది చిన్న కేస్ కాదత్తయ్య. వాళ్ళు ఏం చేసినా కూడా బెయిల్ తీసుకురాలేరు. ఒక్కసారి నేను కుర్చీలో కూర్చున్నానంటే ఇక కంపెనీ మన చేతికి వచ్చినట్లే అని నిషి చెప్తుంటే, అబ్బా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని వైజయంతి అంటుంది. అదిగో కారు హారన్ సౌండ్ కూడా వినిపిస్తోంది. అంటే బెయిల్ రాక నాన్న అలసిపోయి తిరిగి ఇంటికి వచ్చి ఉంటాడు. వెళ్ళి చూద్దాం పద అని యువరాజ్ అంటాడు. కౌశికి కాళ్ళ నుండి దిగడం చూసి ముగ్గురు చాలా కంగారు పడుతూ ఉంటారు. నేను చెప్పాను కదా నాన్న తీసుకువస్తాడని, చూడు మన ప్లాన్ అంతా ఫ్లాప్ చేశాడు అని యువరాజ్ బాధపడుతూ ఉంటే, సరేలే కొంచెం ముఖంలో నవ్వు చూపించండి, లేకుంటే వాళ్ళకి డౌట్ వస్తుందని నిషి అంటుంది. రా అమ్మి రా అంటూ వైజయంతి తెగ ప్రేమ ఒలకబోస్తూ ఉంటుంది. ఏంటక్క అంత పెద్ద కేసులో నుండి ఎలా బయటపడ్డారు, ఎలా బెయిల్ వచ్చింది అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటారు. మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేసి బెయిల్ ఇచ్చి తీసుకువచ్చాను అని. ఏంటి నీ ఉద్దేశం ఏంటి, అంటే అక్క జైల్లో ఉండాలని కోరుకుంటున్నావా అని సుధాకర్ అంటారు. ఆశ్చర్యమా లేకుంటే ఇది ఏమనుకుంటున్నావు, ఎందుకు అలా అడుగుతున్నావు అని ధాత్రి అంటుంది. తెలుసుకోవాలని అడుగుతున్నాను అంతేనని యువరాజ్ అంటాడు. మనము ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బెయిల్ తీసుకువచ్చాం కదా, కాబట్టి వదినే ఈ మర్డర్ చేసిందని అనుకుంటారా ఏంటి మామయ్య గారు అని ధాత్రి అంటే, అయినా అలాంటి సాక్ష్యాలు ఏమీ లేవు కదా అనుకోవటానికి అని బూచి అంటాడు. అంటే నువ్వు చూసావా అని, లేకపోతే నువ్వే మర్డర్ చేసి ఇలా వదిన్పై వేయడానికి మాట్లాడుతున్నావా అని నిషి అంటుంది. అసలు మా ఆయనకి ఏం సంబంధం, మర్డర్ చేయటానికి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా అని కాచి అరుస్తూ ఉంటే, మరి ఏమీ తెలియనప్పుడు జడ్జిలా తీర్పు ఇవ్వకూడదు, నోరు మూసుకొని వింటూ ఉండాలి అని వైజయంతి అంటుంది. కండిషన్ బెయిల్ ఇచ్చారు, ఏ క్షణమైనా మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు అని కౌశికి చెప్తుంది. బెయిల్ పూర్తవగానే మళ్ళీ వెళ్ళిపోవాలి అని కేదార్ చెప్తుంటే, ఓ 3 రోజులు ముచ్చటనా, మళ్ళీ అక్కడే ఉండొచ్చు కదమ్మీ అని వైజయంతి అంటే, అవునక్క ఎలాగో శిక్ష పడుతుంది కదా, అక్కడే ఉంటే అలవాటైపోయి ఉండేది కదా అని యువరాజ్ అంటే, అవును 14 ఏళ్ల జైలు శిక్ష అంతా ఇంత కాదు కదా వదిన సగం జీవితం, అప్పుడు కీర్తిని బావుగారిని చూసుకోవటానికి కూడా వదిన ఉండదు అని నిషి చెప్తుంటే, ఏంటి నిషి అలా మాట్లాడుతున్నావు, మా అక్క ఏ తప్పు చేయలేదు కాబట్టి శిక్ష పడదు, బయటికి వస్తుంది చూస్తూ ఉండు, ఒకవేళ జైల్లో ఉండాల్సి వస్తే కీర్తిని నేను చూసుకుంటాను అని కాచి అంటే, నువ్వెలా చూసుకుంటావు, నువ్వే ఒక పిల్లలు లేని గొడ్రాలివి, నీకు పిల్లలు పెంచటం ఎలా వచ్చు అని నిషి అనడంతో కాచి బాధపడుతూ ఉంటుంది. సిస్టర్ మాటలు మర్యాదగా రానివ్వండి అని బూచి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తప్పుడు పనులు, ఇల్లీగల్ పనులు చేస్తున్న వాళ్ళే దర్జాగా బయట తిరుగుతున్నారు నిషి అని ధాత్రి అంటే, అక్క ఏ తప్పు చేయలేదు, ఆ సాక్ష్యాలన్నీ కూడా ఉన్నాయి, అక్కని మేం బయటికి తీసుకువస్తాము అని కేదార్ అంటాడు. ఏంటి సాక్ష్యాలు అది ఇది అని మాట్లాడుతున్నారు, మీరేమైనా పోలీసులా అని నిషి అంటుంది. అవును ఎప్పుడు చూసినా మీరు పోలీసుల్లా ఆ సెక్షన్లు దాని గురించి సాక్ష్యాల గురించి మాట్లాడతారేంటి మీరు పోలీసులా అని వైజయంతి కూడా అడుగుతూ ఉంటే, అంటే వదిన మాతోనే ఉన్నింది కదా, అప్పుడు ఆ సాక్ష్యాల్ని మేము నిరూపిస్తే వదిన బయటికి వస్తుంది కదా, ఆ విషయం గురించే కేదార్ మాట్లాడాడు అని ధాత్రి కవర్ చేస్తుంది. అయినా అలా నిరూపించటం చాలా కష్టం, ఎందుకంటే
కేసు చాలా బలంగా ఉంది అని కౌశికి సుధాకర్ చెప్తారు. ఏదో ఒకటి చేసి మనమైతే బయటికి తీసుకువద్దాం అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. అప్పుడే టీవీలో కౌశికి గురించి హెడ్లైన్స్ బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటాయి. అది చూసి కౌశికి బాధపడుతూ ఉంటే ధాత్రి వెంటనే టీవీ ఆఫ్ చేస్తుంది. నువ్వు టీవీ ఆఫ్ చేసినంత మాత్రాన అబద్ధం అయిపోదు కదమ్మీ అని వైజయంతి అంటే, అసలు ఒక మనిషి ప్రాణాలు నువ్వు ఎలా తీస్తావక్క, నీకు మనిషి ప్రాణం అంటే లెక్కలేదా అని యువరాజ్ అంటే, అక్క గురించి ఇంకోసారి అలా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను అని కేదార్ అంటాడు. అయినా నీ కోపం వల్లే ఇప్పుడు ఈ ఇంటి పరువు పోతోంది అని నిషి అంటే, వదిన కోపం వల్లే ఈ ఇంటి పరువు నిలబడిందన్న విషయం గుర్తుపెట్టుకో అని ధాత్రి అంటుంది. అదేందమ్మి, ఆయమ్మి తప్పు చేస్తే మీరు మాపై విరుచుకుపడుతున్నారే అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. దాంతో కౌశికి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. అర్థం చేసుకుంటారనుకున్నాను అత్తయ్య గారు అని ధాత్రి కేదార్ కూడా అక్కడి నుంచి వెళ్తారు. అసలు మీరు మనుషులేనా? అసలు కౌశికి మిమ్మల్ని ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా ఇంట్లోనే పెట్టుకొని భరిస్తూ ఉంది చూడు, అందుకే కౌశికి ఇలా కావాల్సిందే, మీరు జన్మలో మారరు అంటూ సుధాకర్ కూడా వాళ్ళని తిట్టేసి వెళ్తాడు. తర్వాత కౌశికి గదిలో బాధపడుతూ ఉంటే, వదిన మీరు బాధపడకండి, ఈ కేసు నుండి మీరు బయటపడతారు అని ధాత్రి కేదార్ ఇద్దరు ధైర్యం చెప్తూ ఉంటారు. ఈ కేసుని జేడీకేడీ సాల్వ్ చేస్తున్నారని తెలిసింది. వాళ్ళు కనుక టేకప్ చేస్తే ఒక్క రోజులోనే సాల్వ్ చేసేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నేనేం తప్పు చేశానని దేవుడు నన్ను ఇలా బాధ పెడుతున్నాడు అని కౌశికి చాలా ఏడుస్తూ ఉంటుంది. అయిన వాళ్ళే ఇన్నేసి మాటలు మాట్లాడుతూ ఉంటే మనసు చాలా బాధగా ఉంది అని అంటే, చూడండి వదిన, ఒక్కోసారి అయిన వాళ్ళే మనల్ని ఎక్కువ బాధపడతారు, అవన్నీ కూడా పట్టించుకోకండి. మీరైతే ఏ తప్పు చేయలేదు, మీరు ఏ తప్పు చేయలేదని మేము మామయ్య గారు సురేష్ అన్నయ్య నమ్ముతున్నాము. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, ఈ కేసు నుండి మీరు బయటపడిపోతారు అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. తర్వాత కాచి ఏడుస్తూ ఉంటే, ఏడవ కాచి, నిషి మాటలు మామూలే కదా, మనం ఎప్పుడు పట్టించుకున్నాం, ఇప్పుడు ఏడవకు అని బూచి ధైర్యం చెప్తూ ఉంటాడు. కానీ నేను పిల్లలు లేని గొడ్రాళ్ళని నిషి అలా మాట్లాడితే ఏడవకుండా ఉండలేకపోతున్నాను అని కాచి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి అక్కడికి వచ్చి భోంచేద్దాం రా అని పిలుస్తూ, ఏంటి కాచి ఏడుస్తున్నావా, నిషి మాటలను తలుచుకొని ఏడుస్తున్నావా, నిషి గురించి తెలిసిందే కదా అని ధైర్యం చెప్తూ ఉంటే, కానీ నిషి అలా మాట్లాడేసరికి నాకు ఏడుపు ఆగట్లేదు జగదాత్రి అని ధాత్రిని హక్ చేసుకొని మరీ కాచి ఏడుస్తూ ఉంటుంది. నేను ఎంత చెప్తున్నా కూడా వినటం లేదు సిస్టర్, ఇదిగో ఇలా ఏడుస్తూనే ఉంది అని బూచి కూడా బాధపడుతూ ఉంటాడు. చూడు కాచి, నిన్నే కాదు ప్రతి ఒక్కరిని కూడా నిషి అలాగే మాట్లాడుతుంది, అవన్నీ ఏమీ పట్టించుకోకు, మనసులో అస్సలు పెట్టుకోకు, రా భోజనానికి వెళ్దాం అని ధాత్రి బతిమలాడుతూ ఉంటుంది. లేదు జగదాత్రి, నాకు తినాలనిపించటం లేదు అని కాచి ఏడుస్తూ ఉంటే, చూడు నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు తినాలి రా అని బతిమలాడుతూ ఉంటుంది. రా కాచి అని బూచి కూడా చెప్తూ ఉంటాడు.